చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే స్టార్ట్ అయ్యి మూడు నెలలు అవుతుంది కదా, అసలు ఎలా ఉంది 3 నెలల పరిపాలన? ఎలా ఉందంటే చూసే ప్రజలకు అర్థమవుతూనే ఉంది కదండి. పరిపాలన బాగుందండి. పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ గారు అందరూ కూడా ఒక మాట మీద ఉండి చక్కగా ప్రజలకు ఏవైతే కావాలో అవి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పింఛన్ అన్నారు, పెంచారు. అన్నా క్యాంటీన్ అన్నారు, ఓపెన్ చేశారు. అలాగే అదే ల్యాండ్ టైటింగ్ జీవో అన్నారు, అది తీసేశారు. అట్లా మంది చెప్పినవన్నీ చేస్తూ వస్తున్నారండి. అసలు నాకు నిన్న యాక్సిడెంట్ అయింది చూడండి, అక్కడికి చంద్రబాబు గారు తక్షణమే వెళ్ళారు, అందరితో మాట్లాడారు, పరామర్శించారు. చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ప్రకటించారు. మధ్యలో బాగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50,000, తర్వాత 25 లక్షలు అని చెప్పారు. అదంతా బాగానే ఉంది. మా తర్వాత ఈయన ఎందుకు వెళ్ళాడండి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళను ఆయన, ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు వెళ్ళి నేను మీకోసం ధర్నా చేస్తానంటే ఏం చేస్తాడండి? గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 కోటి ప్రకటించిన తీరు జగన్మోహన్ రెడ్డి అసలు కనివీరగని రీతిలో సీఎంగా ఉన్న స్థాయిలో ఇలా చేశారంటే అసలు జగన్ మెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన చూసి చూడాలని నేర్చుకోవాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పడం అలవాటేనండి. అప్పుడు జరిగింది వైజాగ్లో. ఏం చేశాడండి ఆయన? ఆ కంపెనీ దగ్గర డబ్బు తీసుకుని వీళ్ళకి ఇచ్చాడా? గవర్నమెంట్ కొన్ని ఇచ్చాడు, ఇంకా కొంతమందికి ఇవ్వలేదండి ఇప్పటికి కూడాను. అక్కడ కనీసం అంబులెన్స్ కూడా పంపలేదు. ఆ రోజు ఆటోల్లో, రిక్షాల్లో ఏది దొరికితే అందులో వేసుకుని వెళ్ళారు. ఆ రోజే కదండి ఆవిడెవరో పోస్ట్ పెట్టిందని చెప్పి అరెస్ట్ చేసి అన్నీ చేశారు. ఇలా చెప్పుకోవడానికైనా చిగ్గుండాలి కదా ఈయనకైనా కూడా. సరే వెళ్ళారే అనుకోండి, పరామర్శిస్తున్నారు. ఎలా వెళ్ళాలండి? వాళ్ళు ఎంత బాధలో ఉంటారు. అక్కడికి వెళ్ళి నవ్వటం ఏంటండి? సవాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటావు ఎంతసేపు. నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందా, ఎప్పుడు వెళ్దామా అని గుంటగాడి నక్కలాగా కాసుకొని కూర్చున్నాడండి ఈయనైతే. అంత అబ్బా అసలు ఈ మాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలవట్లా. పిచ్చి అంటే పిచ్చి ఎక్కిన వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. బయటకు వచ్చి ఇలా అందరినీ పిచ్చి వాళ్ళని చేయడం ఏంటండి? ఎవరు ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్తూ ముందే నువ్వు పడుకున్నాక నువ్వు వచ్చి పరామర్శించేది ఏంటి? అక్కడ ఏముంటుంది? అసలు మీకు ఏం చేతవ్వని, పరిపాలన చేత కాదు. సరే పక్కన ఉండొచ్చు కదా, నాశనం చేసేస్తున్నారు వచ్చి. గతంలో ఎలా ఉంది మేడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన? 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు అప్పుడు అసలు పరిపాలన లేదండి. పరిపాలన అనేది లేదు. ఏంటో దోసుకోవటం, అందరినీ మోసం చేయటం. ఏమండి ఇంకొక మాట చెప్తున్నాను, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఎంత బాగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వాటి మీద కూడా పడి ఆడవటం ఏంటండి? ప్రజల మీద ఏంటండి కోపం? ప్రజలకు కదా పెడుతున్నాము, ప్రజలు తింటున్నారు. ముష్టి అంటాడు ఏంటండి? ముష్టి తిన్నది మీరు, మీ ఎమ్మెల్యేలు, మీరందరూ. ప్రజలకు ముష్టి తినాల్సిన అవసరం లేదు కదా. అదే ₹5 అన్నానికి దోసుకుంటానికా? నువ్వు లక్షలు కోట్లు దోసుకుని ఉన్నావే. ఈరోజు ఇంత జరుగుతుంది. కనీసం వాళ్ళకన్నా వెళ్ళి తలొక 50 లక్షలు, ₹1 కోటి పంచావా? పోనీ నీకు పుణ్యమన్నా వస్తుంది. జనం డబ్బు దోసుకుని ఉన్నావు కదా, తిన్నావు కదా. ముష్టి వాళ్ళంతా వాళ్ళేనండి. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ముష్టి వాళ్ళు. పులివెందుల ఎమ్మెల్యే గారు ఫస్ట్ ముష్టివాడు. అందుకే అన్నం తినే వాళ్ళందరినీ కూడా ముష్టివాళ్ళు అనే మాట్లాడుతున్నాడు. ఇదైతే మాకు నచ్చలేదు. అసలు ప్రజల మీద కోపం ఏంటండి నీకు? నేను ఎన్నుకున్నది ఎందుకు ఎమ్మెల్యేగాను? ప్రజలను తిట్టడానికా, అవమానించడానికా? అన్నం అంటే అన్నపూర్ణ, అన్నం పెట్టే వాళ్ళని, అన్నం తినే వాళ్ళని కూడా మాట్లాడుతున్నావే నీ ఇష్టమైనట్టుగాను. ఇదైతే చాలా తప్పండి. ఇప్పటికైనా కూడా మీరు మారితే మంచిది. ఏంటి అసలు సూపర్ 6 పథకాలు అమలు కావాలి నాకు ముందే తెలుసు. చంద్రబాబు నాయుడు లాగా నేను అబద్ధాలు చెప్పలేను కాబట్టి నేను ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు మేడం? అసలు ఏదో అంటారు కదా, అబద్ధం అనేదే వాళ్ళ పుట్టకలే అబద్ధం. వాళ్ళు వచ్చిందే అబద్ధాల మీద. 2014లో ఆయన చేసింది చెప్పుకోవడం చేత కాదు వీళ్ళకి. చంద్రబాబు గారు ఏది చేసినా కూడా చెప్పుకోరండి బయటికి. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు చెప్పరు మేము మంచి చేసాం, ఇదిగో ఇది చేసామని. ఈయన ఏమీ లేకపోయినా డబ్బా కొట్టుకుని అందరినీ నమ్మించి మోసం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటండి చేసింది? ఇంకా అసలు ఇప్పుడు ఉండుంటే అసలు మనం అందరం ఆంధ్ర కూడా ఎందుకు పనికొచ్చేది కాదండి. దేవుడి దయ వల్ల మనం వీళ్ళు గెలిచారు కాబట్టి కనీసం మన పిల్లలు ఇప్పటికైనా బాగుపడతారు. ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు ఎలాగో చెడిపోయారు, ఇంకా ఉన్న వాళ్ళన్నా బాగుపడతారు. నేనండి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కొత్త జీవోలు చూస్తున్నాం. అసలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకులుగా చేసిన ఖర్చులను కూడా జీవోలుగా ప్రకటించి వాళ్ళ సొంత కార్యకర్తలకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ కూడా ఆ జీవోల ద్వారా కొన్ని వేల కోట్లు డబ్బులు కూడా ఇచ్చినట్టు ఖర్చు చేసి చూపించారు మేడం. అసలేంటి ఆ జీవోల మీద కూడా పేరు నాని చర్చకి సిద్ధం, అంటే బహిరంగ చర్చ మీద సిద్ధం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? రమ్మనండి, చర్చించండి, మాకు కూడా తెలుస్తుంది. ప్రజలు మేము కూడా ఆహ్వానిస్తాం. ఆ విషయంలో వెల్కమ్ చెబుతాం. రండి మాట్లాడండి. మీరు వాళ్ళు ఎవరు తప్పో వాళ్ళనే నిందిస్తారు ప్రజలు. అప్పుడు రావాలి కదా, ఎక్కడో ఉండి మీడియాలో కూర్చుని మాట్లాడటం కాదు. రోడ్డు మీదకి రండి, పెట్టండి, ప్రెస్ ఏవో పెట్టండి, రచబండలో ఏవోటి పెట్టండి, మాట్లాడండి. తప్పు ఎవరిదైతే వాళ్ళది. తిన్న వాళ్ళంతా మీరే.
మీ దగ్గర నుంచి అంతా కక్కిస్తే మాకు ఈ బాధలు ఉండవు, ఇంతంత రేట్లు ఉండవు, ఇవన్నీ కూడా పెరగవు, మాకు ప్రశాంతంగా ఉంటాం ఆంధ్రాలో. రమ్మని చెప్పండి. వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ రమ్మంటారా, ఎవరు రమ్మంటారు చెప్పండి, చంద్రబాబు గారిని రమ్మంటారా, వాళ్ళు ఎవడొస్తాడో రమ్మనండి, మాట్లాడమనండి వచ్చి. ఏంటంటే మేడం ఈరోజు ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నారు. అసలు ఏంటి గత ప్రభుత్వంలో సమస్యలు మొత్తం ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకొస్తాను అనుకోవచ్చు, ఏంటి అసలు? అంతే కదండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలే, ఎవరికి చెప్పుకోవాలో తెలియలే. బయటకు వచ్చి అడిగితే అరెస్టులో, ఎక్కడికక్కడ ధర్నా చేస్తే అరెస్టులో, అడగటానికి లేదు. అందరూ నోరు మూసుకుని ఉన్నాం, ఏం చేయాలో చేతగాక. మరి ఇప్పుడు ఇంకా అవకాశం దొరికింది, గబగబా వచ్చేసి అందరూ ఇవ్వటము చెప్పటము చేస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లు పెట్టి, రచబండలు పెట్టి, ఇట్లా పల్లి ఇవన్నీ కార్యక్రమాలను పెట్టి చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు దేని మేడం? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నేనే ఉన్నాను, పేదల పార్టీ ఏదన్నా వైసీపీ పార్టీ అని చెప్పి మాట్లాడారు కదా, అసలు దేనికి అసలు దానికి దీన్ని అసలు ఏం చెప్తారు? అసలు ఆయన చెప్పే ఎన్ని అబద్ధాలండి. మనం రివర్స్లో తీసుకోవాలి. పేదల పార్టీ అంటే పెద్దల పార్టీ అది. పేదలకి పెత్తందారులకి, పెత్తందారులు ఎవరండి? ఇప్పటికైనా అందరికి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చూస్తున్నాం, వింటున్నాం కదండి. పెత్తందారులే వాళ్ళు. పెత్తనం చేసిందే వాళ్ళు. మనందరి మీద కూడా పెత్తనం చేశారు. మన ఆస్తుల మీద, పొలాల మీద, ఇళ్ల మీద, అన్నిటి మీద కూడా జీవోలు తీసుకొచ్చి, అవి తీసుకొచ్చి, ఇది తీసుకొచ్చి హంగామా చేశారండి. ఇవన్నీ కాకుండా అసలు ముందు యూత్ని గంజాయికి, మత్తు మందులకి బానిస చేశారండి. ఉద్యోగాలు లేకుండా అల్లకొల్లో అసలు ఆయన పరిపాలన ఎక్కడ వచ్చిందండి? పరిపాలన లేదేం లేదండి. దాని మీద ఒక్క బటన్ నొక్కటం, అప్పు తేవటం, బటన్ నొక్కటం, మంగళవారం వచ్చిందంటే అప్పుకి వెళ్ళటం, నెల వచ్చిందంటే అప్పుకి వెళ్ళటం చేశారండి. ఈయన కూడా అప్పులు ఉన్నాయి కదండి. ఫస్ట్ తారీఖునే పింఛన్ ఎలా ఇస్తున్నారు? 1000 రూపాయలు పెంచి మరి ఫస్ట్ తారీఖునే జీతాలు ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి? ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు? ఆయన అనుభవంతో నెట్టుకొస్తున్నారండి. అట్లా అసలు మహిళల మీద గతంలో పోల్చుకుంటే ఎన్డీఏ కూడా రాగానే మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును, నువ్వే చేపిస్తున్నావు ఇదంతా. నీ ఇత్తనం ఉంది కదా, అది పోవాలంటే అంత తొందరగా పోదు కదా. నువ్వు నాటావు ఆ ఇత్తనాన్ని, అన్ని రోజుల నుంచి నువ్వు జరుపుకుంటూ వచ్చావు. ఆ టైంలో ఎవడం మేము అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు బయటకు వచ్చి, అయ్యో ఆ అమ్మాయికి జరిగింది అని. ఆ రోజు పేపర్లో వేయటానికి కూడా లేదు. అందరినీ పేపర్ని, వీళ్ళని, రస్తాలని, ఎవరిని కూడా అందరినీ పక్కన పెట్టావు తీసుకెళ్ళి. వాళ్ళని కూడా అరెస్ట్ చేసావు ఎంతోమందిని. మాకెందుకని అందరు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, చెప్తున్నారు, బాగానే జరుగుతున్నాయి. ఇంకా నీ ఇత్తనమే అది, నువ్వు నాశనం చేసావు. ఆ కుర్రాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అది బాగుపడాలంటే కొంత టైం పట్టుద్దిగమ్మా. చెడిపోవడానికి కొంచెమే టైం. వీళ్ళందరినీ బాగు చేయాలంటే చాలా టైం పట్టుద్ది. వీళ్ళకి కఠిన శిక్షలు వేయాల్సిందే. అక్కడ నడి రోడ్డు మీద ఉరి తీసినా కూడా తప్పు లేదు. గవర్నమెంట్ అనుకోవడం తప్పు. ఈ రోజున పంచాయతీ శాఖల్లో కూడా 1452 కోట్లు కూడా తీసుకొచ్చి గ్రామ స్వరాజ్ అభివృద్ధి కోసం అయితే కేటాయించారు. అసలు ఎలా చూడొచ్చు మేడం? చాలా బాగుందండి. మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆ విషయంలో. పల్లెలు బాగుపడతాయి. ఇన్నాళ్ళ నుంచి ఆ పల్లెలు కూడా నాశనం అయిపోయి ఉన్నాయండి అన్ని విధాలుగా. పాపం వాళ్ళు గెలిచారండి. సర్పంచ్ ఎవరికన్నా ఒక్క పైసా ఎదిలించాడండి. సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులు కూడా తను తీసుకుని వాడేసుకున్నాడు. ఇప్పుడు ఇలా డబ్బులు ఇచ్చారు అనగానే అసలు ఆ పల్లెటూరులో కూడా ఆడాళ్ళు మగాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారండి. వాళ్ళకి కూడా గుర్తింపు ఉంటుంది కదా, అక్కడ పని చేసుకోగలుగుతారు. అక్కడ సరైన వాటర్ లేక, రోడ్లు లేక జనాలు రోగాలతో ఎలా అవుతున్నాయండి? వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంతకు ముందు నుంచి అవన్నీ పాకుడు పట్టిపోయి ఉన్నాయి. వాటర్లు ఇవి కూడా శుభ్రం క్లీన్ చేయట్లేదు ఎక్కడ కూడా. మరి ఇవన్నీ బాగు చేయాలంటే వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి మనం. ఇంకా అడిది పిడిది 3 నెలలు అవ్వకుండా అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు మా సూపర్ 6 చెప్పారు చేయలేదంటే నీకు మళ్ళీ అప్పు తేవడం ఇవ్వటం, నీకు మళ్ళీ అప్పు తేవడం ఇవ్వటం, ఇది పద్ధతి అయితే కాదు కదమ్మా. ఇప్పుడు కొన్న అప్పులు చాలు మాకు. అప్పులు చేయొద్దు అసలు. అప్పులు చేయకుండానే మీరు తీసుకురండి. పరిపాలన సరిగ్గా చేయండి, అది కావాల్సింది. ఫైనల్గా అసలు ఈ 3 నెలల పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి తేడా ఏం చెప్తారు? మీకు తేడా అంటే తేడా అందరికీ అర్థమైపోతూనే ఉందండి. పరిపాలన చేయటం రాదు ఆయనకి. ఎవరికండి? జగన్ గారికి పరిపాలన రాదు కాబట్టి ఆయన అంత 150తో గెలిచినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయాడు. ఈయన అనుభవంతో నెట్టుకొస్తాడు. పరిపాలన తెలుసు కాబట్టి, ఎప్పటి నుంచో అనుభవం ఉన్నాయని కాబట్టి దాన్ని లైన్లో పెట్టుకుని నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు ఒకటి. అలాగే బాబు గారు మాట ఇచ్చారంటే చేస్తారు. ఆయన అన్నయ్యన్ని చేసి చూపిస్తారండి.